సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. దాదాపు సంవత్సరాల పట్టింది సబ్స్టేషన్ మొత్తం కూడా శంకుస్థాపన చేసిన తర్వాత ప్రారంభించడానికి. లైన్స్ ప్రాబ్లం అయ్యి ఉండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి మొత్తం ప్రజల వినియోగంలో తీసుకొచ్చాం అనమాట. ఇట్లాంటి సబ్స్టేషన్స్ అన్ని కూడా ఎక్కువ రావాలి, 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ కానీ. ఎందుకంటే పవర్ యూటిలైజేషన్ పెరుగుతుంది కాబట్టి సబ్స్టేషన్స్ అన్ని ఎక్కువగా నిర్మాణం చేయాలనే దానికోసం దాదాపు 48 సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడతా ఉన్నాం, పెద్ద సబ్స్టేషన్స్ ట్రాన్స్కో ద్వారా. అది కాకుండా మళ్ళీ లోకల్గా 33/11 kV సబ్స్టేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం అనమాట. దాదాపు 6,000 కోట్ల పైన డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా సబ్స్టేషన్స్ ప్రజలకి వినియోగంలో తీసుకురావాలనే దానికోసం చేస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి పవర్ వాడకం పెరిగింది కాబట్టి వ్యవసాయానికి కానీ ఇళ్ళకి కానీ ఇండస్ట్రీస్కి కానీ పవర్ యూటిలైజేషన్ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అదే కాకుండా రేటు తక్కువగా ఇవ్వాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసాం, 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ 29 నాటికి ₹19 రేటు తగ్గించాలనేది ఆయన మాకు ఇచ్చిన టార్గెట్. ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాము. ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మనకున్న కృష్ణపట్నం కానీ అదేవిధంగా మన VTPSలో కానీ RTPS కానీ అంటే రాయలసీమలో ఉంది, వీటి ద్వారా ఎక్కువ కూడా ప్రొడక్షన్ చేసాం, మనమే ఉత్పత్తి చేసాం. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే పవర్ బయట నుంచి చాలా పెద్ద ఎత్తున కొనేవాళ్ళు. ఈ సంవత్సరం పవర్ కొనటం బాగా తగ్గించేసాం. మనకున్న ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేసి పవర్ని వినియోగంలోకి తీసుకురావటం ఎక్కువైంది. అందుకని ఈ సంవత్సరం పవర్ కొనుగోలు చాలా తగ్గిపోయింది అనమాట. అన్ని సంస్థలను కూడా ఉపయోగించడం జరిగింది అనమాట. ఈ విధంగా చేస్తా ఉన్నాం. ట్రూ డౌన్ చేసాం 13 పైసలు. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ కూడా చేస్తాం. సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాం. సోలార్, విండు, PSPలు కూడా నిర్మాణం జరుగుతాం చాలా పెద్ద ఎత్తున. గడిచిన ప్రభుత్వం మనకు మిగులు విద్యుత్ తోటి 2014లో మనం 19లో దిగిపోయేటప్పుడు మిగులు విద్యుత్ ఇచ్చిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 9 సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతంగా మనకున్న పవర్ ప్లాంట్స్ మొత్తం షట్ డౌన్ చేసి బయట నుంచి ఎక్కువ కూడా పవర్ కొనుగోలు చేసి వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం చేశాడు. దానివల్ల ప్రజల మీద 30,000 కోట్లు భారం పడింది. విద్యుత్ వ్యవస్థ దాదాపు 1,30,000 కోట్లు నష్టంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలను తీసుకొచ్చి మళ్ళీ యథావిధి స్థితి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు చూసి ఉంటారు మొన్న ఈ మధ్య December 31న ERC వాళ్ళు దాదాపు 5,000 కోట్లు భారం వేశారు. అది మళ్ళీ ప్రజల మీద వేయకుండా ప్రభుత్వమే భరాయిస్తామని చెప్పి ముందుకు వచ్చాం అనమాట. ఎక్కడ కూడా ప్రజల మీద రూపాయి కరెంటు భారం పడకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. రాబోయే రోజుల్లో కరెంటు కూడా ఛార్జెస్ తగ్గించాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఇప్పుడు ఇళ్ల మీద సూర్య గారు పెట్టుకోమని చెప్తాం. సూర్య గారి పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సూర్య గారు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా 10,000 కనెక్షన్లు ఇచ్చాం. దాని మీద కూడా మనకి ఎమ్మెల్యేస్ కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ కూడా మన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం. ఎక్కువ మందిని ఇళ్ల పైన ఎక్కువ పవర్ వాడే వాళ్ళందరినీ కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి 2 కిలోవాట్లు 3 కిలోవాట్లు పెట్టుకోమని చెప్తున్నాం. రాబోయే రోజుల్లో టెండర్స్ కూడా అయిపోయి PM కుసుమ్ అనే ద్వారా 9 hours డే టైం పవర్ అగ్రికల్చర్కి ఇస్తున్నాం. ఇప్పుడు మనం దాన్ని సోలార్ ద్వారా ఇవ్వాలనే దానికోసం టెండర్లు కూడా పిలిచాం. ఈ సమ్మర్లో స్టార్ట్ చేయించి ఎక్కడికక్కడ లోకల్లో 11 kV లైన్లు 33 kV సబ్స్టేషన్స్ ఉన్న దగ్గర మనం ఆ గ్రామాల్లోనే ఆ ఏరియాలోనే పొలాలు కౌలుకు తీసుకొని అక్కడే సూర్య గారు PM కుసుమ్ పెట్టి అక్కడే పవర్ లైన్స్లో నుంచి వచ్చే పవర్ వేస్టేజ్ కాకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపడుతుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాం. టారిఫ్లు ఏం మారవు. ERC పబ్లిక్ హియరింగ్ చేస్తుంది అన్ని చోట. మనకి ఎస్టిమేషన్ ఎంత అని చెప్పి ఇస్తాం. మనకి ఎంత పడుతుంది ఈ సంవత్సరం ఎంత పడవచ్చు అని చెప్పి మనం చేస్తాం. చేసిన తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న సంస్కరణలు ఉన్నాయి. ఏం చేస్తున్నాం, మనం గతంలో మనం ఉచిత పవర్ ఇచ్చేవాళ్ళం అగ్రికల్చర్కి చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే PM కుసుమ్ని వాడుకుంటున్నాం. మనం గత ప్రభుత్వం PM కుసుమ్ని వద్దని నెగ్లెక్ట్ చేసింది, మనం వాడుతున్నాం. వాడి ఎక్కడెక్కడ టెండర్లు పిలిచి గ్రామాల్లో ఇందాక చెప్పాను 11 kV లైన్స్ 33 kV సబ్స్టేషన్స్ ఉన్న దగ్గరలో కడితే కనుక అక్కడ డే టైం వచ్చే లైట్ ద్వారా పవర్ని మనం తీసుకొని అక్కడ ఉన్న సబ్స్టేషన్ కనెక్ట్ చేసి అది రైతాంగానికి ఇవ్వాలి. ఇట్లాంటి కొత్త అన్నీ కూడా చేస్తే కనుక మనకు రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ తగ్గించుకోవచ్చు. మన పవర్ దీని మీద మినిస్ట్రీ మీద పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అందుకనే ప్రతి ఇంటి మీద కూడా డే టైం లైట్ వస్తుంది. డే టైం లైట్ ద్వారా మనకు అవకాశం ఉంది కరెంట్ తయారు చేసుకునే అవకాశం. ఏ ఇంటి మీద ఆ ఇంటి మీద కరెంట్ తయారు చేసుకోమంటున్నాం. ఏ పొలం దగ్గర ఆ పొలం కరెంట్ తయారు చేసుకుని ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
ఇట్లాంటివన్నీ చేసుకుంటా పోతే కనుక రాబోయే రోజుల్లో మనం పెరుగుతూ ఉంది. కరెంటు యూటిలైజేషన్ అనేది ప్రతిరోజు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇల్లు కడుతున్నారు. ఇంట్లో ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి వాడే పరికరాలు పెరిగిపోయినాయి. ఇట్లాంటి అన్ని పెరిగినాయి కాబట్టి పవర్ని ఎప్పటికప్పుడు డిమాండ్ని సప్లైని మీట్ కావాలంటే కొత్త కొత్త సంస్కరణలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే వాటిని ప్రజలకి వినియోగంలోకి తీసుకొస్తే కనుక రాబోయే రోజుల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. పవర్ని పెరగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. తక్కువ డబ్బులకి పవర్ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.